కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో గత 20 ఏళ్లలో అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని వచ్చిన ఫిర్యాదుతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటుకు సంబంధించి జూలై 19 నాటి ప్రభుత్వ ఆదేశాలను ఆదివారం అధికారులు మీడియాకు విడుదల చేశారు. సిట్ బృందానికి అంతర్గత భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రణవ్ మొహంతి నేతృత్వం వహిస్తారని చెప్పారు. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో మహిళలు, యువతుల మిస్టరీ మరణాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను సిద్దరామయ్య ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి అంతర్గత భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రణవ్ మొహంతి నేతృత్వం వహిస్తారు. ప్రస్తుత కేసులు మాత్రమే కాకుండా కర్ణాటక వ్యాప్తంగా ఇతర పోలీస్ స్టేషన్లలో నమోదైన లేదా నమోదు చేయాల్సిన అన్ని సంబంధిత కేసులను కూడా దర్యాప్తు చేయడానికి సిట్కి అధికారం ఇచ్చారు. దక్షిణ కన్నడ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి సిట్ పనిచేస్తుంది. సమగ్ర దర్యాప్తు నివేదికను వీలైనంత త్వరగా డీజీపీ ప్రభుత్వానికి సమర్పించనున్నారు. కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నాగలక్ష్మి చౌదరి రాసిన లేఖకు ప్రతిస్పందనగా సిద్దరామయ్య ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థలకు స్థానికులే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన పారిశుద్ధ్య కార్మికుడు తాను అనేక మృతదేహాలను ఖననం చేశారని జూలై 3న దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కావాలని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరుసటి రోజు దీనిపై మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్మస్థల్లో 1995-2014 మధ్య కాలంలో పనిచేశారని, అనేక మంది బాధితుల మృతదేహాలను ఖననం చేశారని ఆ ప్రజావేగు వివరించాడు. బాధితుల్లో మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై హింస, లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించాయని పేర్కొన్నాడు. 2003లో స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్లిన ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ కనిపించకుండా పోయింది. ధర్మస్థల అంశం ఇటీవల తెరపైకి రావడంతో తన కుమార్తె మిస్సింగ్ కేసును దర్యాప్తు చేయాలని కోరుతూ తల్లి సుజాత భట్ దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.